నమస్తే, వెల్కమ్ టు ఏపీ నౌ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం. పాల్గొన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు. తెలుగు భాషను భూతలమయంగా చేసిన ఘనత వైసీపీదే. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శ. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ఆదేశం. మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఈటెల. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని అభయం. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు భాషను భూతలమయంగా చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభను కౌరవ సభగా మార్చారని అన్నారు. ఈ దుష్ట సాంప్రదాయం ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు తీసుకువెళ్లారని, అలాంటి పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు తెలుగు తరగతులు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారని వర్ల రామయ్య హెచ్చరించారు. సార్, అందరికీ నమస్కారం అండి. చాలా విచిత్రం. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పద్మశ్రీ అవార్డు తీసుకోవటానికి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఇందిరాగాంధీ గారికి పరిచయం చేశారు వీళ్ళిద్దరిని. తెలుగులో మహానటులమ్మ వీళ్ళిద్దరు అని చెప్పి పివి నరసింహరావు గారు పరిచయం చేశారు. అక్కడ ఆయన తెలుగువాడే. ఐ నో దీస్ ఆర్ మద్రాసీస్. మద్రాసీలు నాకు తెలుసు. ఎన్టీ రామారావు గారు అప్పుడే, నో మేడం, వీఆర్ నాట్ మద్రాసీస్, వీఆర్ తెలుగు పీపుల్, వీఆర్ ఫ్రమ్ తెలుగు దేశం,
ఆనాడు పార్టీ కూడా రాలేదు. నో మేడం, వీఆర్ ఫ్రమ్ తెలుగుదేశం, వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇందిరాగాంధీ గారి మొహం మీద ఈయన అనేటప్పటికీ షీ ఫెల్ట్ లిటిల్ బిట్ బ్యాడ్. వెనక్కి వెళ్ళిపోయారు ఆమె. ఆ రకంగా ఆనాటి నుంచి మేం మద్రాసీలం కాదు, మేం తెలుగు వాళ్ళం అని చెప్పి నినదించిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇదంతా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదని కాదు, అయ్యా రాంబాబు గారు మీకు తెలియదని కాదు. అబ్బో ప్రమాణంగా మాట్లాడుతాను అవకాశం ఇస్తే తెలుగు మీద. వంశీ గారు మీరు అపర మేధావి మీకు తెలియదని కాదు. ఓ బూతుల మంత్రి నీకు తెలియదని కాదు. ద్వారంపూడి నువ్వు అక్కడే ఏమిటంటే ఏ కోరండి అది, విదేశాల్లోనే నువ్వు ఇవి కడుతున్నావు, వాట్ ఇస్ దట్, గోడౌన్లు కడుతున్నారు. నేను అందులోకి వెళ్తలా. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే తెలుగువాడి ఖ్యాతి, తెలుగు భాష ప్రాభవం దశ దిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు భాష వైభవం, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాయి. ఒక కర్ణాటక మహాప్రభు అన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు. అటువంటి తెలుగు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఓ వైకాపా నాయకులారా, మీ ప్రభుత్వాల మీ దొంపల దగ్గర అప్రతిష్ట పాలవుతుంది కదా తెలుగు. తెలుగు భాష అంటే అదో బూతుల మయం, అశ్లీల పదజాలంతో కూడుకున్నది. జున్ను ముక్క కన్నా, చెరకు గడ కన్నా, పంచదార కన్నా, పనస తొనల కన్నా తీయనైన భాష నా తెలుగు భాష అని పెద్దలు ఘోషిస్తే మీ దొంపల దగ్గర మీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు మీకు అధికారం ఇస్తే తెలుగు అంటే బూతులమయం. బూతులు నేనేం చెప్పను, అదే బూతులు అర్థం చేసుకోండి. ఇక నేను నా నోటితో బూతుల మయం చేసి ఇదే మా భాష అన్నట్లుగా చేసినారే. మొన్న ఏం జరిగింది శాసనసభలో? ఎంత అశ్లీలంగా మాట్లాడినారు. ఈ దుష్ట చతుష్టయం ఆనాడు కౌరవ సభలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళ నలుగురిని దుష్ట చతుష్టయం అనేవాళ్ళు కౌరవ సభలో ఆనాడు. ఈనాడు ఆదిబట్లలో టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేడ్ ఇన్ హైదరాబాద్ గా ఫైటర్స్ వింగ్స్ తయారు చేశారని అన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగేయడానికి F-16 వింగ్ సర్టిఫికేషన్ డెలివరీ గొప్ప సాక్ష్యంగా నిలిచాయన్నారు. టాటా లాక్హీడ్ మార్టిన్ భాగస్వామ్యం సుపరిణామమని కేటీఆర్ పేర్కొన్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి టాటా లాక్హీడ్ మార్టిన్ చేసిన నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. Sukarn Singh, the Managing Director and CEO of Tata Advanced Systems Limited. Always good seeing you and always good meeting you, Sukarn. Masood Hussaini, the Head of Aerostructures and Aero Engines. Mr. Kurt Nurst, Director of the F-21 program, Lockheed Martin. And Mr. Kiran Dambala, the Chief Operating Officer of the TLMAL. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడారు. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు. కానీ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ్గర లేదని ఆయన ఆరోపించారు. తప్పు చేసినట్లు ప్రధాని ఒప్పుకున్నారని, కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల సమాచారం ఇవ్వడం లేదన్నారు. నవంబర్ 30వ తేదీన వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా తమ వద్ద మరణించిన రైతుల డేటా లేదని చెప్పినట్లు రాహుల్ తెలిపారు. క్షమాపణలు చెప్పిన ప్రధాని రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. किसान आंदोलन में तकरीबन 700 किसान शहीद हुए. प्रधानमंत्री जी ने कहा देश से और देश के किसानों से माफी मांगी और उन्होंने कहा, एक्सेप्ट किया कि उन्होंने गलती की है. 30 नवंबर को एग्रीकल्चर मिनिस्टर से सवाल पूछा गया था
कि किसान आंदोलन में कितने किसान शहीद हुए। एग्रीकल्चर मिनिस्टर ने कहा कि उनके पास कोई डेटा नहीं है। हमने पता लगाया, पंजाब की सरकार ने तकरीबन 400 किसानों को कॉम्पेंसेशन दिया है 5 लाख रुपए का, और उनमें से 152 किसानों को रोजगार दिया है। यह लिस्ट मेरे पास है, ये मैं हाउस पे टेबल पे लेकर दूंगा। एक और लिस्ट हमने बनाई है 70 किसानों की जो हरियाणा के हैं, वो भी मैं हाउस पे लेकर दूंगा। तो ये जो प्रधानमंत्री ने माफी मांगी है और जो आपकी सरकार कह रही है कि ये कोई भी किसान शहीद नहीं हुआ है या उनके नाम आपके पास नहीं है, तो ये नाम यहां हैं। और मैं चाहता हूं, ये देख लीजिए, मैं चाहता हूं कि जो इनका हक है और जो प्रधानमंत्री ने कहा है, जो माफी मांगी है, उनका हक पूरा होना चाहिए और उनको कॉम्पेंसेशन और रोजगार मिलना चाहिए। ప్రముఖ జర్నలిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ ఆయనకు కాషాయ కండువా కప్పి బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్నకు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. आप हमें संबोधित करें माननीय तीनमार मल्लाना जी। థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, రాష్ట్ర బాధ్యులైనటువంటి తరుణ్ చుగ్ గారికి, అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, నేను సొంతగా అన్నగా భావించేటువంటి ధర్మపురి అరవింద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏ కుటుంబం నుంచి అయితే వచ్చినో, జర్నలిస్ట్ కుటుంబం నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఉన్నటువంటి పత్రకారులందరికీ, జర్నలిస్టులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు తీన్మార్ మల్లన్న. ఇది ప్రజలు పెట్టుకున్న పేరు. ఇది నాకు ఒక గురువు పెట్టినప్పటికీ ప్రజలు నన్ను తీన్మార్ మల్లన్నగా పిలుస్తారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ठीक है सर, मैं थोड़ा कोशिश करता हूँ सर हिंदी में बात करने के लिए. ठीक है, ये तो ये सभ्यत्व तो दिए ना मेरा आवाज. ఇది నాకేదైతే ఇచ్చినారో ఈ సభ్యత్వం, भारतीय जनता पार्टी का सभ्यत्व मिला, अभी ये सभ्यत्व नहीं है. इसको क्या बोलते? ताड़ू ताड़ू रस्सी. ये 10-15 मीटर का रस्सी है. ये रस्सी से केसीआर फैमिली को अमरवीरला स्तूप है ना, उधर అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో తెలంగాణలో, ఈ తాడుతోటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావు, హరీష్ రావు, వీళ్ళను ఈ తాడుతోని కట్టేయాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన. నా జీవితంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. मैं ట్రాన్స్లేట్ करते हैं. आई एम नॉट परफेक्ट इन हिंदी सर, जस्ट वेट. तो उनका कहना है ये मेंबरशिप जो है बीजेपी का, ये इनके लिए मेंबरशिप नहीं है. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరాళం ఇచ్చారు. ఏపీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బి గ్రేడియా వి వెంకటరెడ్డి, విఎస్ఎం సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా బి గ్రేడియా వి వెంకటరెడ్డి సీఎం జగన్ కి జ్ఞాపిక అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం గంట్లకుంట పోచంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను ఆయన అడిగి తెలుసుకున్నారు. తూర్పార పడుతున్న ధాన్యం పరిస్థితిని పరిశీలించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. గొండేళ్ళ బట్టి కొనకుండా అన్నీ ఉన్నాయి, గోదాములలో ఉన్నాయి, రైస్ మిల్లలు ఉన్నాయి. గొండేళ్ళ బట్టి కొంటున్నాం. ఈ ఓట్లు మనం తినం, ఇది వేరే రాష్ట్రాలు తింటాయి. వేరే రాష్ట్రాలు తిన్నప్పుడు కేంద్రం కొనాలి, కొని వాళ్ళకి ఇవ్వాలి. కొంటామంటారు కానీ పాత స్టాక్ అంతా అల్లనే ఏమనంటే కొంటామంటే పాత స్టాక్ తీసుకోపోవాలి కదా. రైస్ మిల్లలు అట్నే ఉన్నాయి, గోదాములు అట్నే ఉన్నాయి. కొంటామంటారు తప్ప తీసుకపోదు లేదు. మళ్ళీ కావాలని ఇబ్బంది పెట్టారు. రెండు ఇప్పుడు మనకి మళ్ళా రైతులకు యాసింగ్ చేసుకోమని మళ్ళా మనం కేంద్రం కొనకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మొదలే కొంత రైతులు ఏమంటారు అంటే సార్ అయితే మార్కెట్ రేట్ గా అమ్ముకుంటాం, కొంత వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చెప్పండి, ఈసారి కూడా అది కూడా ప్లాన్ చేసినాం. కేసీఆర్ గారు ఈసారి మళ్ళీ 100 కోట్లు ఏం చేయాలని ఒక కమిటీ చేసేసారు. సార్ ఇది 2 సార్లు పెట్టినా దీనిలో వంక తిస్తాను సార్. పెట్టుబడి పెట్టి ఉండాలి సార్. 2 సార్లు పెట్టినా ఇవాళ కూడా చెక్ చేసింది. ఏమైతుందంటే రైస్ మిల్లు పోతే మళ్ళీ 10 కిలోలు 5 కిలోలు అని ఊకే పరిస్థితి ఉండదు. కరెక్ట్గా ఉంటే వాటిని మనం డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా తాళ్ళున్నా నల్లగున్నా నా బిడ్డ వాడేమన్నా ఉంకబెట్టకుంటుండాలని మేము ఇబ్బంది పెడుతున్నాం. మనకి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మవరం గ్రామంలోని దుబ్బ మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. ఆలయ ఒగ్గు పూజారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈటెల మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆలయాన్ని పట్టించుకునే నాదుడు లేక ఈ గుడి శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ఈ ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని ఈటెల చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్, కొమ్ము అశోక్, పల్లపు రవి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. 800 నుంచి 1000 సంవత్సరాల క్రితం నిర్మాణం కాబట్టి ఈ గుడి ఎవరి ఆదరణకు నోచుకోక పట్టించుకున్న నాదులు లేక ఈ గుడి శిథిలావస్థకు చేరుకున్నది. నేను వచ్చిన తర్వాత ఈ గుడికి ఒక బ్రహ్మాండమైన రోడ్డు నిర్మాణం చేసుకొని 50 లక్షల రూపాయలతో మండపాన్ని నిర్మాణం చేసుకొని ఇంకొక 50 లక్షల రూపాయలతో భక్తుల వసతి కోసం ఛత్రాలు నిర్మించుకొని 1,50 లక్షల రూపాయలతో బ్రహ్మాండమైన టీవీ సెంటర్ ఏర్పాటు చేసుకుని 20 ఎకరాలలో కొలువు తీరినటువంటి దుబ్బ మల్లన్న దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం కోసం జరిగినవే కాకుండా జరగాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో సంసిద్ధతపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మితో కలిసి సమీక్షా సమావేశంలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర్ నారాయణ నిర్వహించారు. ఏవి మిస్ కాకుండా ఎక్కడ ల్యాబ్సెస్ లేకోకుండా, ఎందుకంటే గతంలో వచ్చిన ప్రెజర్ ఏదైతే ఉందో హాస్పిటల్స్ మీద ఆ ప్రెజర్ తగ్గించడానికి ఇప్పుడు విలేజ్ ఐసోలేషన్ సెంటర్స్ కానీ కోవిడ్ కేర్ సెంటర్స్ ఫస్ట్ వేవ్లో కోవిడ్ కేర్ సెంటర్స్ బాగా హెల్ప్ చేసాయి. కానీ సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ సడన్గా రావడం, ఒకసారి కోవిడ్ కేర్ సెంటర్ పోవడానికి ఎవరు కూడా సుముఖత చూపకపోవడం, ఇంట్రెస్ట్ చూపకపోవడం, అందులోనూ ఇమ్మీడియట్గా కొలాప్స్ అవుతూ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రావడం, ఇవన్నీ మనం అంతా చూసాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ కాకుండా మరి ఈ ఫీవర్ సర్వే ద్వారా మనం
అదుపులోకి తీసుకురావచ్చు. ఎందుకంటే మామూలు జ్వరాలని నెగ్లిజెన్స్ ఉండడం ఈ మధ్య కాలంలో మరి మిగిలిన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హిందువుల పుణ్యక్షేత్రాలలో భక్తులు స్వతహాగా అర్చకులకు ఇచ్చే దక్షిణను కూడా వదలకుండా హుండీ డబ్బుల కోసం పాకులాడుతూ అర్చకులకు స్కేల్ ఇస్తున్నాం. అందువలన ప్లేట్ కలెక్షన్ రద్దు చేయడమైనదని దిగజార్డి బోర్డులు పెట్టే దేవాదాయ శాఖ ఆ పుణ్యక్షేత్రాల బాగోగులు చూడడం మీద, వాటిని సంరక్షించడం మీద మాత్రం దృష్టి సారించడాన్ని ఆయన విమర్శించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. రాయలసీమలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక యాగంటి దేవాలయానికి సంబంధించి కొంతమంది మైనింగ్ చేసినటువంటి కారణంగా ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వల్ల, బాంబ్ బ్లాస్ట్ వల్ల ప్రధాన దేవాలయం దెబ్బతినేటువంటి పరిస్థితి. ఈరోజు దేవాలయానికి సంబంధించి ఏ సమయంలో కూలుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా మంత్రి కానీ ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోబలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ అధికారులు ఈ రకమైనటువంటి దేవాలయాల మీద ఎందుకు దృష్టి పెట్టారని నేను అడుగుతున్నా. దేవాలయాల ఆదాయాలకు మార్గాలు కాదు, భక్తులు ఇచ్చేటువంటి కానుకలు ఆ దేవాలయాలు అభివృద్ధి చేయాలి. ఎందుకు వాటిని పట్టించుకోవడం లేదు? అదేవిధంగా దేవాలయాలకు సంబంధించినటువంటి స్వాములు లేకపోతే అర్చకులకు సంబంధించినటువంటి యాసంగిలో వరకు ప్రత్యామ్నాయ పంటలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని యాదవ్ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. యాసంగిలో పంట సాగు ప్రణాళికపై కలెక్టర్ రైతులతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. యాసంగిలో ఎఫ్సీఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయనందున యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని అన్నారు. రైతులు తమ సొంత భరోసాతో మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మాత్రము నీళ్లు మొత్తము వచ్చేసి ఇనండేషన్ అవుతూ ఉంటాయి. సో అది ఆ భూములకి రైస్ కాకుండా ఇంకా ఇన్ఫాక్ట్ వేరే పంటలు అనేది కష్టము వేయలేము అనేది ఒక డిస్కషన్ అయితే జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అసలుకి ఒకసారి ఆ భూములను కూడా చూసి ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ఇనండేషన్ అయ్యి ఉంటే వేరేవి పండవు అని అనుకుంటే మాత్రము ప్రొక్యూర్మెంట్ అయితే రూల్డ్ అవుట్, అది మాత్రము క్లియర్గా మనం చెప్పాము. కానీ ఇక్కడ వాళ్ళు అట్ దర్ ఓన్ రిస్క్ సెల్ఫ్ కన్జంప్షన్కి కానీ లేకపోతే మనకి మిల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ మేబీ ఇంటూ ద మార్కెట్ ఆర్ మిల్లింగ్ వాళ్ళతోటి ఏమైనా చేయగలుగుతామా, వాళ్ళతోటి మాట్లాడించి వాళ్ళు ఏమైనా సెట్ చేసుకోగలుగుతారా దేర్ లావాదేవీలు అనేది వాళ్ళకి ఎట్లా చూడడానికి ఒక గైడ్ చేయడానికి మాత్రం అసలు ఒకసారి ఇన్ ద నెక్స్ట్ 2 days చేద్దామని అయితే డిస్కషన్ చేశాము. కానీ నో మ్యాటర్ వాట్ ఏదున్నా కూడా వాళ్ళకి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది దట్ రైస్ ప్రొక్యూర్మెంట్ అయితే ఉండదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు కన్వే. పెద్దపల్లిలో ఉన్న అందరు రైతులకి అవగాహన కల్పిస్తూ ఎఫ్సీఐ ప్రొక్యూర్మెంట్ ఉండదు కాబట్టి రబీలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవంలో 8వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. షష్ఠి సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని చలువ పందిళ్ల విద్యుత్ దీపకాంతలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 7:30 నిర్వహించనున్నారు. శ్రీవల్లి దేవసేన అమ్మవార్లను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇచ్చి శైవాగము ప్రకారం కళ్యాణ మహోత్సవం జరుగును. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
ఈ ఆలయం పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో వశిష్ఠ గోదావరి తీరాన అనుకుందండి. నడిపుడి గ్రామం ఈ గ్రామం. సిద్ధాంతానికి 5 కిలోమీటర్లు, ఇటు ఆచంట రామేశ్వరస్వామి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం ఉందండి. స్వయంభూ క్షేత్రం, మెయిన్ రోడ్డుని ఆనుకునే ఉంటుంది ఈ ఆలయం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ధరించవలసింది కోరుతున్నాం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. రేపు 9 సమాజ్వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్కు రెడ్ అలర్ట్ వంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం గోరఖ్పూర్లో 3 మెగా అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఎయిమ్స్, ఎరువుల కర్మాగారం కూడా వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారు ప్రమాద గంటికలు మోగిస్తారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ కరోనా వైరస్ సంక్షోభ సమయంలో సైతం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించిందని వీరికి అర్థం కాదన్నారు మోదీ. समय से गोरखपुर सहित ये बहुत बड़ा क्षेत्र सिर्फ एक मेडिकल कॉलेज के भरोसे चल रहा था. यहां के गरीब और मध्यम वर्गीय परिवार को इलाज के लिए बनारस या लखनऊ जाना पड़ता था. 5 साल पहले तक दिमागी बुखार की इस क्षेत्र में क्या स्थिति थी, ये मुझसे ज्यादा आप लोग जानते हैं. यहां मेडिकल कॉलेज में भी जो रिसर्च सेंटर चलता था उसकी अपनी बिल्डिंग तक नहीं थी. भाई और बहनों, आपने जब हमें सेवा का अवसर दिया तो यहां एम्स में भी आपने देखा इतना बड़ा एम्स बन गया. इतना ही नहीं, रिसर्च सेंटर की अपनी बिल्डिंग भी तैयार है. जब मैं एम्स का शिलान्यास करने आया था तब भी मैंने బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం. పాల్గొన్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు. తెలుగు భాషను బూతుల మాయంగా చేసిన ఘనత వైసీపీదే. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శ. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ఆదేశం. మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఈటెల. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారని అభయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ నౌ న్యూస్.